praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 1, 2, 3, 4, 5, 6 వచనాలు చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 6 వరకు వచనములు చదవాలి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రార్థన చేస్తున్నాను. అందరు నిలబడండి, కళ్ళు మూయండి, చేతులు దేవుని సింహాసనము తట్టెత్తండి. దేవుని సింహాసనము ఆకాశము తట్టుంది. కళ్ళు మూయండి, 2 చేతులు దేవుని సింహాసనము తట్టెత్తండి. పరిశుద్ధుడు, మహోన్నతుడు, అతి పరిశుద్ధుడు, దీర్ఘశాంతుడు, కనికరము, జాలి, కటాక్షము, ప్రేమ, సాత్వికము, క్షమాపణ అయ్యున్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టిపిత. అదృశ్యమై ఉన్న వాటికి, దృశ్యమగుచున్న వాటికి ఆయన సృష్టికర్త. జీవమున్న వాటికి, జీవము లేని వాటికి ఆయన సృష్టికర్త. ఆయనకు వందనములు, కృతజ్ఞతలు, కృతజ్ఞత స్తోత్రములు. యెహోవాయే దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా కృపామయుడు, ఆయన కనికరము నిరంతరముండును. యేసు నామమున మాకు అనుగ్రహించిన వాక్యమును బట్టి మేము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరియు మాతో మాట్లాడినట్లు కనికరించుము, మరియు మా మధ్యలోనికి వచ్చి సంచారము చేయుటకు కృప చూపము. పరిశుద్ధాత్ముడా, మాలో ఎవరికైనా నీవు స్పర్శించాలని నీకు తలంపు, సంకల్పము ఉన్న ఎడల వారిని స్పర్శించుటకు కటాక్షించుము. మేము నీకు విధేయులమై నీ భయము కలిగి జీవించినట్లు కనికరించుము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము. ఆమేన్. కూర్చోండి. మనము పరిశుద్ధాత్మ సామ్రాజ్యమును గురించి నేర్చుకుంటున్నాము. పరిశుద్ధాత్మ సామ్రాజ్యమును గురించి 2 సార్లు నేను మీకు ఇంట్రొడక్షన్ చెప్పాను. మొదటి ఇంట్రొడక్షన్ పార్ట్ 1, పార్ట్ 2 కింద చెప్పాను. సెకండ్ ఇంట్రొడక్షన్ పార్ట్ 1, పార్ట్ 2 కింద చెప్పాను. ఆ తర్వాతను కిందటి వారం 7వ భాగం చెప్పాను. ఇది 8వ భాగం. దిస్ ఈజ్ పార్ట్ నెంబర్ 8 అబౌట్ ద రీమ్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మీకు చాలా గొప్ప సంగతిని తెలియజేస్తున్నాడు. మనం చదువుకున్నాము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. No condemnation to them which are in Christ Jesus, who walk not after the flesh, but after the Spirit. శరీర సంబంధంగా ఎవడైతే నడ్డో, ఆత్మ సంబంధంగా ఎవరైతే నడుస్తారో
మరియు క్రీస్తు యేసునందు ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ఏ విధమైన శిక్ష తీర్పు లేదు. For the law of the Spirit of life, for the law of the Spirit of life in Christ Jesus hath made me free from the law of the sin and the death. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. దానిని దేవుడు చేశాను కాదు, దానిని క్రీస్తు చేశాను, క్రీస్తు యేసు చేశాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఇది. ఇప్పుడు వినండి, నేను మీకు కొన్ని సంగతులు చెప్తాను. గాడ్ వాంటెడ్ హీ చిల్డ్రన్ మస్ట్ ఎంజాయ్ ట్రెమెండస్ జాయ్. దేవుడైన యెహోవా తన సంతానము చెప్పనలవి కానటువంటి ఉల్లాసమును వారు అనుభవించాలని ఇష్టపడుతున్నాడు. బట్ ద వరల్డ్లీ క్రిస్టియన్స్ వాంట్ టు ఎంజాయ్. లోక సంబంధమైన క్రైస్తవులు ఉల్లాసము పొందాలని ఆశపడుతున్నారు. ఎలాగంటే క్రికెట్ మ్యాచ్ వస్తే 6 గంటలు కూర్చొని ఉల్లాసం అనుభవిస్తారు. People will sit before the television in order to watch the cricket match for 6 hours and 3 hours for cinema and more than 2.5 hours or 3 hours any TV serials. People have a lot of time to sit before the television and to watch these things. But people have only 1 hour at their disposal to hear what their God says. This is Christians' practice. Now, Christian people have to think whether they are preparing to face the condemnation. They don't have time to hear their God. Wife given by God, husband given by God, son given by God, daughter given by God, work, job given by God, house given by God, promotion given by God, everything, ornaments given by God, ability to earn money given by God, everything has been sanctioned by the Lord. But these Christians, they do not have time to hear the Lord. భార్య దేవుడిస్తున్నాడు, భర్త దేవుడిస్తున్నాడు, కొడుకు దేవుడిస్తున్నాడు, కూతురు దేవుడిస్తున్నాడు, ఉద్యోగం దేవుడిస్తున్నాడు, ఇల్లు దేవుడిస్తున్నాడు, ఆభరణాలు దేవుడిస్తున్నాడు, బట్టలు దేవుడిస్తున్నాడు, ప్రమోషన్ దేవుడిస్తున్నాడు, ఆరోగ్యం దేవుడిస్తున్నాడు. అన్నీ దేవుని ద్వారా నీకు కలుగుతున్నాయి. విగ్రహారాధకులకు దేవునితో సంబంధం లేదు, వాళ్ళకి బొమ్మలతో సంబంధం ఉంది. వాళ్ళ బొమ్మలే వాళ్ళకి దేవుళ్ళు. మనకు దేవునితో సంబంధం ఉంది కనుక దేవుడు చెప్పే మాటలు వినడానికి మనకు టైం లేదు. ఎంత విచారకరమైన పరిస్థితుల్లో క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి తెలియదు. యు ఆల్ స్టాండ్ అప్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ ఆన్ టు ద శాంక్చువరీ, క్లోజ్ యువర్ ఐస్ అండ్ సే ఆఫ్టర్ మీ. నేను ఎలా చెప్తానో అలాగానండి. ఓ గాడ్ ఆల్మైటీ, kindly hear me. We are at your presence. We are in the realm of the Spirit. Kindly move with mercy. Help us. It is mentioned in the Bible, if I will be in Jesus Christ, no condemnation for me. Thank you, my Lord. I am grateful to the Lord.
For me, because I am in Jesus, no condemnation. I am in Jesus. I am in Christ Jesus. I am walking in the realm of the Spirit. So no condemnation. For me, I am grateful to thee. Thank you, Jesus. కూర్చోండి. Let's read verse 6. 6వ వచనం చదువుదాం. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. If people are in flesh, if they talk, and if they think, and if they discuss, and if they argue, whatever the flesh and their soul teaches them, they shall see death. వారి మనస్సు వారి శరీరము వారికి చెప్పుచున్నట్లు వారు లోబడినట్లయితే వారు మరణిస్తారు, నిత్య నరకానికి వెళతారు. మళ్ళీ చదువు 6వ వచనం. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. If you walk according to the word, what you are hearing from me, if you try to walk, even if you can't walk, if you try to walk at least, the Lord can save you. నువ్వు నడవలేవు, కనీసం నడవాలన్న తలంపు నీకు ఉన్న ఎడలా, నువ్వు వింటున్న వాక్యానికి అనుకూలముగా నేను నడుస్తాను అన్న తలంపు నీకు ఉన్న ఎడలా, దేవుడని యెహోవా నీకు మేలు కలిగిస్తాడు. లేకుంటే నీకు మేలు కలగదు. యు హ్యావ్ 5 సెన్సెస్. నీకు 5 రకములైన ఇంద్రియములు ఉన్నవి. యు ఆర్ కన్ఫైన్డ్ టు యువర్ సెన్సెస్. నీవు ఆ ఇంద్రియములకు లోబడి ఉన్నావు. బట్ గాడ్ హ్యాజ్ అనదర్ సెన్స్. దేవుడు ఆయన దగ్గర మీ నిమిత్తము మరొక ఇంద్రియం ఉన్నది. మీకు 5 ఇంద్రియములు ఉన్నవి. యు హ్యావ్ 5 సెన్సేషన్స్ ఇన్ యువర్ బాడీ. బట్ గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ సెన్స్ ఫర్ యూ పీపుల్. దేవుని యొద్ద ఒక ప్రత్యేకమైనటువంటి ఇంద్రియం ఉన్నది మీ కొరకు. దట్ ఈజ్ ఎ స్పిరిచువల్ సెన్స్. అది ఆధ్యాత్మిక మనస్సు, ఆధ్యాత్మిక ఇంద్రియము. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ సెన్స్ God has for his people. It is a holy sense. అది అతి పవిత్రమైనటువంటి ఇంద్రియము మీ కొరకు దేవుని యొద్ద ఉన్నది. The sense which God has for his people like you, it is a holy sense. You have 5 sensations, and the 6th sense which God has for you is called spiritual sense, and it is holy sense. When you ask God to lead you into the realm of spirits and the realm of spiritual sense, the spiritual sense will guide you into the realm of spirit. If you ask God, oh God, kindly lead me into the realm of the spirit, you have a different sense for me. It's a holy sense. It's a divine sense. It's a spiritual sense. Please give it to me. It shall lead me into the realm of spirit. The spiritual sense will guide you and will lead you and will control you. And if so, your cells of your body will be translated. The sense of God, the holy sense of God, if you pray like that, it will guide you, it will control you, and it will command you and it will lead you.
into the realm of the Spirit, and the cells of your body shall be translated. Otherwise, the cells of your flesh cannot be translated. నీ శరీరంలో ఉన్న కణములు, నీ మాంసపు కండరములో ఉన్న కణములు, అవి మార్పు చెందాలంటే నేను చెప్పినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువైన తండ్రి, నీ దగ్గర ఒక ఇంద్రియం ఉన్నది. అది పవిత్రమైన ఇంద్రియము, అది దైవిక ఇంద్రియము, ఆధ్యాత్మిక ఇంద్రియము. నా నిమిత్తము అది నీ వద్ద ఉన్నది. అది నాకు దయచేయము. అది నాకు పరిశుద్ధాత్మ సామ్రాజ్యములోనికి నడిపించును. అది నన్ను కంట్రోల్ చేయును. అది నన్ను ఆజ్ఞాపించును. అది నన్ను నడిపించును. అది నాకు నాయకత్వముగా ఉండును. దాని నాయకత్వంలో నేను నడుచుకుంటాను. కనికరించి నా నిమిత్తము నీ యొద్ద ఉన్న ప్రత్యేకమైన ఆ ఇంద్రియము, ఆ పవిత్రమైన ఇంద్రియము నాకు దయచేయము అని నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మీకు నేర్పిస్తున్నాడు. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. నీ శరీరం మాంస ఖండనములో ఉన్నటువంటి ఆ కణములలో మార్పు ఎప్పుడు వస్తుందంటే, దేవుని యొద్ద ఉన్నటువంటి దైవికమైన ఇంద్రియము నీలోనికి వచ్చినప్పుడు, అది నిన్ను నడిపించినప్పుడు నీ కణములలో, నీ కండరపు కణములలో మార్పు వస్తుంది. అప్పుడు నువ్వు బోర్న్ అగైన్ అవుతావు. అప్పుడు నువ్వు తిరిగి జన్మిస్తావు. నీ శరీరము తిరిగి జన్మించదు, నీ మనస్సు తిరిగి జన్మించదు. చలనము లేని నీలో ఉన్న దేవుని ఆత్మ తిరిగి జన్మిస్తుంది. యువర్ సౌల్ విల్ నాట్ బి బోర్న్ అగైన్. యువర్ బాడీ విల్ నాట్ బి బోర్న్ అగైన్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ dwelleth in thee, it shall become born again. It shall become born again only when the cells of your body shall be translated. The cells of your body will be translated when you ask God to give you the sixth sensation, that's called holy sensation, which is called spiritual sensation. That shall lead you, that shall control you, that shall command you, and that shall give you revelation of many secrets of the Bible. Okay? Honor the Lord. Now let's read verse number 2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. ఏదైతే ధర్మశాస్త్రము చేయలేకపోయిందో, ఏదైతే బైబిల్ చేయలేకపోయిందో, ఏదైతే దేవుని యొక్క నియమావళి చేయలేకపోయిందో, అది యేసుక్రీస్తు చేశాడు. తన రక్త ప్రోక్షణము ద్వారా అది చేశాడు. మీకు కండమ్నేషన్ అన్నది లేకుండా, మీకు శిక్ష అన్నది లేకుండా, మీకు తీర్పు అన్నది లేకుండా యేసుక్రీస్తు మిమ్మల్ని చేశాడు. ఎప్పుడు? నీవు ఎప్పుడైతే క్రీస్తు యేసునందు నివసించుటకు ఇష్టము కలిగి ఉంటావో. నీవు క్రీస్తు యేసునందు ఉండలేవు. ఎందుకంటే నీ పుట్టుకతో నీ పాపము నీలో ఉన్నది. నీవు పాపము చేయిస్తూనే ఉన్నావు, పాపం ఆలోచిస్తూనే ఉన్నావు, అపరాధము వెంబడి అపరాధము నువ్వు చేయిస్తూనే ఉన్నావు. కనుక నీవు క్రీస్తు యేసునందు జీవించలేవు. కానీ క్రీస్తు యేసునందు జీవించాలి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే అప్పుడు దేవుని యొద్ద నీ కొరకు ఉన్నటువంటి ఆ సెన్స్, ఆ ఇంద్రియము, ఆ పరిశుద్ధ ఇంద్రియము, ఆ ఆధ్యాత్మిక ఇంద్రియము నీకొచ్చి నీలో ప్రవేశించి నీలో మార్పు కలిగిస్తుంది. అప్పుడు నీవు నూతన వ్యక్తిగా తయారవుతావు. ఇది పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో జరగవలసిన పని. నీవు క్రైస్తవ్యములో ఉంటే ఇది జరగదు. ఇఫ్ దట్ లివింగ్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద క్రిస్టియానిటీ,
this will not be possible for you to have a born again life. The Holy Spirit is revealing you. The Holy Spirit is teaching you. The Holy Spirit is explaining you. This is not my knowledge. This is not my wisdom. The Spirit of God speaking to you. The Spirit of God which is in me speaking to you. No condemnation to you if you are in the Christ Jesus, if you are in the realm of spirit. పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో నీవు ఉన్న ఎడల, క్రీస్తు యేసునందు నీవు నివాసము చేయుచున్న ఎడల, అలా నువ్వు ఉండలేవు కనుక నేను అలా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి, నన్ను కరుణించమని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని ఆత్మ ఏదైతే నీ కొరకు ఆయన సన్నిధిలో ఉన్నదో ఆ సెన్సేషన్, ఆ సెన్స్, ఆ ఇంద్రియము, ఆ పరిశుద్ధ ఇంద్రియము, ఆ ఆధ్యాత్మిక ఇంద్రియము నీకు దేవుడిస్తాడు. అది నిన్ను నడిపిస్తుంది. That's a wonderful God. God said, ask, I will give you. Ask. 3వ వచనం, Romans chapter 8 verse 3. What the law could not do, in that it was weak through the flesh, God sending his own Son in the likeness of sinful flesh, and for sin condemned sin in the flesh. దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసు క్రీస్తుని శరీరాకారంలో ఈ లోకమునకు పంపించాడు. ఎందుకంటే మీరు తీర్పు పొందకుండా ఉండులాగున, మీరు పొందవలసిన తీర్పు ఆయనే పొందులాగున, మీరు పొందవలసిన మరణము ఆయనే పొందులాగున, మీరు పొందవలసిన శిక్ష ఆయనే పొందులాగున ఆయనకు శరీరధారిగా ఈ లోకమునకు పంపించాడు. ఆయన అందుకే వచ్చాడు క్రీస్తు. అందుకే క్రీస్తు జన్మించాను. ఇది క్రిస్మస్ సందేశము. ఈవేళ కూడా చెప్తున్నాను క్రిస్మస్ సందేశము. Why did Christ came into this world? Why did he come into this world? God sent him. దేవుడు పంపించాడు శరీరధారిగా. మీరు చేసిన అపరాధములను, మీరు చేసిన అతిక్రమములను, మీరు చేసినటువంటి తప్పుడు పనులను, తప్పుడు ఉద్దేశములను, దాని ప్రతిఫలములు మీరు పొందకుండా ఉండులాగున మీ నిమిత్తము మీరు పొందవలసినది ఆయన పొంది మీకు విడుదల కలిగించుటకు యేసు ఈ లోకమున అవతరించను. అదే క్రిస్మస్. సో ద క్రిస్మస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సబ్జెక్ట్. తర్వాతను 4వ వచనం, that the righteousness of the law might be fulfilled in us, who walk not after the flesh, but after the spirit. ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మానుసారంగా నడవాలని ప్రార్థన చేసి ప్రభువుకు అడుగుతారో, నాకు సహాయం చేయు అని, వారికి శిక్ష ఉండకుండా, వారికి తీర్పు ఉండకుండా, వారికి కండమ్నేషన్ ఉండకుండా దేవుని యొక్క నీతిలో వారిని దేవుడు నడిపిస్తాడు. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇన్ ఆర్డర్ టు గైడ్ యూ, ఇన్ ఆర్డర్ టు లీడ్ యూ, in order to become your master, in order to become your savior, in order to become your deliverer. Jesus has come into this world, and that is called Christmas. ఐదవ వచనం చదువు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. If you are in flesh, if you are following the senses of your flesh, your soul
your mind will work on your body. If you think about Spirit of God, then the Spirit of God shall give you the thoughts of spiritual world. శరీరానుసారముగా నీకు మనసు ఉన్నట్లయితే నీ శరీరంను గురించి నువ్వు ఆలోచన చేస్తావు. నేను ఫలానా సబ్బుతో కడుక్కోవాలి, ఫలానా నూనె రాసుకోవాలి, నా బాడీ చక్కచక్క మెరుస్తుండాలి, నేను ఫలానా పామాలివ్ రాసుకోవాలి, ఫలానా క్రీమ్ రాసుకోవాలి, నా చెక్కిళ్ళు అంటే ఇవి చక్కచక్క మెరుస్తూ ఉండాలి అని శరీరం మీద నీకు మనసు ఉంటుంది. నీవు ఆత్మ సంబంధముగా జీవించాలన్న తలపు నీకుంటే దేవుని ఆత్మ నీకు ఎల్లప్పుడూ కూడా నీ శరీరము, నీ ఆత్మ, నీ మనస్సు యావత్తు కూడా నిగనిగలాడుతూ కాలువ ఓరన నాటబడిన పచ్చని చెట్టు వలె నువ్వు జీవిస్తావు. Thy life will be like a green plant that has been planted by the side of the water flowing river, and thy life will be always like that. అప్పుడు నీ జీవితము ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, సంతోషముగా ఉంటుంది, ఉల్లాసముగా ఉంటుంది. సంతోషము అంటే ఏదైనా జరిగితే సంతోషం కలుగుతుంది. ఏది జరగకుండా నీకు ఉల్లాసం కలిగిందంటే నీలో ఉన్న ఆత్మ నీకు ఆ ఉల్లాసం కలిగిస్తుంది. If something will happen in your life, then happiness you can encounter. Without happening anything, if you are filled with the joy, the Spirit dwelling in you shall give you that joy. Joy is given by the Spirit of God. Happiness will be given by the works that shall happen in your life. Is it clear? Now let's read once again verse number 6. మరొకసారి చదువుదాం 6వ వచనం. శరీరానుసారమైన మనస్సు Yes. మరణం. If you have the will of flesh, you will see death. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. If you have the will connected to Spirit of God, that shall give you understanding, life eternal, and peace. Let me read. To be carnally minded is death. To be carnally minded is death. But to be spiritually minded is life and peace. శరీరానుసారమైన మనస్సు నీకుంటే నీకు మరణం తప్పదు. కానీ ఆత్మానుసారమైన మనస్సు నీకుంటే సమాధానము, ఉల్లాసము, నిత్య జీవము నీకు కలుగుతుందని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ నిలబడండి. లీవ్ యువర్ బైబిల్స్ ఆన్ ద చైర్. కుర్చీ మీద బైబిల్ పెట్టండి, నిలబడండి. దేవుని సింహాసనంతో చేతులు ఎత్తండి. ఆనండి, తెలుగులో ఆనండి. ప్రభు అయిన తండ్రి, నేను నిన్ను బ్రతిమలాడుచున్నాను. నేను శరీరానుసారముగా జీవించుచున్నాను. కనికరించు. ఆత్మానుసారముగా జీవించుటకు నేను ఆత్మవశుడునై ఉండాలని మనవి చేయుచున్నాను. నన్ను ఆత్మవశునిగా చేయుము. నీ ఆత్మ నాలోనికి పంపించుము. నీ ఆత్మ నన్ను నడిపించినట్లు, నీ ఆత్మ నన్ను సేదతీర్చినట్లు, నీ ఆత్మ నన్ను కనికరించి కటాక్షించి తన మార్గములో నడిపించు నాయకత్వము కలిగి ఉండునట్లు బ్రతిమలాడి యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్లీజ్ సిట్ డౌన్.
This life is given by Jesus because Jesus is spirit. Jesus is not a religious. Jesus is not a worldly. Jesus is not human being. He is an incarnation. He is a human incarnation. ఆయన మానవతారములో జన్మించాడు. ఆయన మనిషి కాడు. ఆయన మతపరమైన వాడు కాడు. He is not religious. He is not religious-minded man. The worldly people cannot understand the lesson which you are hearing now. లోక సంబంధమైన క్రైస్తవులు ఇప్పుడు నువ్వు వింటున్న పాఠము అర్థం చేసుకోలేరు. చెప్పినను అర్థం చేసుకోలేరు. ఈవెన్ ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ దమ్ బట్ దే కెనాట్ అండర్స్టాండ్ బికాస్ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ ఇన్ దియర్ మైండ్, ఇన్ దియర్ హార్ట్. వాళ్ళ మనసులో, వాళ్ళ శరీరంలో తత్వజ్ఞానమునకు సంబంధమైన ఆత్మ లేదు కనుక నేను చెప్పినను లోక సంబంధమైన క్రైస్తవులకు అది అర్థం కాదు. Christianity is not religion, I know that. క్రైస్తవ్యము మతపరమైనది కాదని నాకు తెలుసు. బట్ ద పీపుల్ ఇన్ చర్చ్ దే బ్రాట్ రిలీజియస్ వర్క్స్ ఇన్ టు ద చర్చ్. చర్చ్లో ఉన్నటువంటి మనుషులు మతపరమైన కార్యక్రమాలు చర్చిలను తీసుకొని వచ్చి చర్చ్ ఒక రిలీజియస్ కేంద్రముగా మార్చేశారు. The religious activities which have been brought by the Christian people, members of the church, they brought the activities of religion into the Christian community, and the Christian community has been changed into a religious community. Now let's read 2 Corinthians chapter 5 verse 17. 2 కొరింథీయులు 5వ అధ్యాయములో 17వ వచనం చదువుదాము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. If any man be in Christ, he is a new creature. All things are passed away. Behold, all things are become new. You are hearing about Christ, you are reading about Christ, you are praying in the name of Jesus, but you are not connected to Christ. యేసు నామమున ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, యేసుని గురించి వింటున్నావు, కానీ యేసుతో నీకు సంబంధం లేదు. If you tell the tales, if you tell the stories, biblical stories, the Christians shall not be strengthened. If you speak about Spirit of God, the works of the God, the realm of Spirit, if you teach them, if you train them, if you teach them the prayer which they have to pray, that shall be a strength to the Christians. నువ్వు పుట్టినప్పుడు నీ అమ్మ ఒడిలో కూర్చొని రొంపాలు తాగావు, ఇప్పుడు కూడా రొంపాలు తాగుతావా? క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకోముందు ఎలాగ ఉంటాడు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి, ఏ విధముగా రోజు రోజుకి సంవత్సరానికి వాడు ఎదగాలి. కాగా ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. నా దగ్గరకు వచ్చిన 10 మంది క్రీస్తులు ఉన్నారు. 10 మంది నీతిమంతులుంటే నా 10 మంది ద్వారా భారతదేశం కాపాడబడుతుంది, రక్షింపబడుతుంది. పది మంది నీతిమంతులుంటే దేశాన్ని కాపాడవా? అలాగే అన్నాడు దేవుడు. నా దగ్గరున్న 10 మంది కూడా దేవుని భయము కలిగి పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో ప్రభు అయిన క్రీస్తు యందు నివసించుచు ఎదుగుచు ఉన్నారు.
అటువంటి విషయాలను పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. A big sound of honor. A very big sound. Stand and say, hallelujah. A big sound. A big hallelujah. A very big hallelujah. Please sit down. Now I will bring an atom bomb. ఇప్పుడు ఒక అటం బాంబ్ తెస్తాను మీ దగ్గరికి, అది పేలుతుంది. చదువురా హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 4 verse 6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నశించుచున్నారు కర్ర, రాంగ్ ట్రాన్స్లేషన్. నశించిపోయిరి, నశించిపోయిరి. తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్ రాంగ్. మై పీపుల్ ఆర్ devastated because of lack of knowledge. My people are destroyed because of lack of knowledge. My people are condemned because of lack of knowledge. నా జనులు జ్ఞానం లేక నశించిపోయిరి. క్రైస్తవులారా, జ్ఞానం లేకపోతే నువ్వు నశించిపోతావు. Due to lack of knowledge, due to lack of wisdom, my people are destroyed. My people. దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. Hallelujah. God is speaking to you. 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 Holy Spirit is explaining you. Holy Spirit is teaching you. Holy Spirit is guiding you. A big hallelujah. A very big hallelujah. మీరందరూ నిలబడండి. నిలబడి చేతులెత్తండి. చేతులెత్తి నేను చెప్పినట్లుగా అనండి. నేనే విధముగా అంటానో అలాగనండి. ఎవ్రీబడి విల్ సే ఆఫ్టర్ మీ. సే, ఓ మై లార్డ్, మై గాడ్, ఐ విల్ హియర్ యూ. మై గాడ్, I will not sit hours together to watch sports in the television. I will sit before you to read thy word. Thy word is life. Thy word is eternal life. Thy word is God Almighty. Thou art my word. Thou art my life. Thou art my master. Thou art my protector. Thank you, God. Thank you, Jesus. Which the law of the Lord could not do, that Jesus has done for me. I am grateful to the Lord Jesus. Amen. Give a big sound to the Lord. Anandi, all people, those who are not in the realm of spirit, all people, all Christians, all preachers, all pastors, those who are not in the realm of spirit are destroying their lives. They are all destroyed. Their families, their lives. But me, I being in the realm of spirit, under the safe protection
of Lord Jesus. My Jesus is my protector. My Jesus is glory of God. My Jesus is my master. My Jesus is my deliverer. My Jesus is my guide. I am grateful. Thank you, Jesus. A big sound of honor. Please sit down. The people, those who are in the realm of the Christianity, the people, those who are in the realm of the world, the people, those who are in the realm of religion, the people, those who are in the realm of the world, the people, those who are in the realm of the Christianity, they will encounter many problems in their lives. They will encounter many difficulties in their lives. They will see the death in their lives. They will stand before the throne of judgment, and there shall be condemnation to them. The people, those who are confined to religious activities in the churches, they are all preparing for condemnation. They are all preparing themselves to encounter the condemnation in their life. They will be judged. There shall be judgment for them. They, including all the members of their families, will be destroyed. A devastation shall come on their head. It will not be an unprecedented devastation. It cannot be an unprecedented devastation, because God is explaining you. God is giving you intimation. God is informing you that thou shalt encounter the devastation in your life. All the members of your family will encounter the devastation in their lives. If they are in the realm of world, they will be condemned. That's why I have explained you how you must pray. Pray like that. Every day pray like that. Your prayer shall guide you, shall give protection, shall give you a new life. Your prayer will give the blessings from above, from the presence of the Lord. Your whole family will be blessed. Don't sit hours together to watch TV serials. Okay, you need an entertainment. You can sit, but you must read Bible. You must read Bible. The read is not like reading of newspaper. Reading a Bible should not be like reading of any magazine. So, study the Bible. In that way you read. Your reading should be like study. Your reading the Word of God should be like studying the Word of God. Don't read Bible like you read the newspaper. God is not newspaper. The worldly people and the people, those who are attending churches, not paying heed to the voice of the Lord, rejecting the Word of God, attending mobile phones in the churches, your mobile phone will lead you into curse. Mobile phone is not the authority to give you promotion, to give you life. Mobile phone is not the authority to take you into the heaven. God bless you. Amen. You are under the command of God Almighty. Am I God Almighty? The Lord Creator of the creation. The Lord Father God to all the human being. పరిశుద్ధుడా, నీవు సృష్టికర్తవు. సృష్టి యావత్తు
నీవు సృష్టించావు. సమస్త జనములకు నీవు సృష్టిపిత. జనములు అంగీకరించినను జనములు తృణీకరించినను నీవే సృష్టిపిత. కరుణించుము, నీ కనికరము, నీ జాలి, నీ కటాక్షము, నీ అనుగ్రహము నా మీద ఉండునుగాక. నీ జాలి, నీ కటాక్షము, నీ కనికరము నా మీద ఉన్న ఎడల నన్ను పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో నడిపించుటకు నీ ఆత్మ నన్ను దయచేయునుగాక. నీ ఆత్మ నన్ను నడిపించునుగాక. In the name of Jesus, praying, requesting and asking you, my Lord. Amen. Honor the Lord. A big hallelujah. Sit down. Your life is a different life. Your life is not like the life of carnal Christians. You have divine nature. మీరు లోక సంబంధమైన క్రైస్తవుల వలె లేరు. మీకు దైవ సంబంధమైనటువంటి ప్రకృతి మీకు అనుగ్రహించబడింది. మీ జీవితము ప్రత్యేకమైన జీవితము దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. God has given you a renewed nature. మీకు దేవుడు ఒక నూతన ప్రకృతిని దయచేశాడు. God has given you a renewed nature. నూతన ప్రకృతి ఈశ్వరు అప్పునకు దయచింది. When you have become born again, Jesus has given you a resurrected life. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో అప్పుడే దేవుడు మృత్యువుని జయించిన జీవితం నీకు ఇచ్చాడు. The life of resurrection has been granted to you when you are born again. ఏ సమయమందు నువ్వు తిరిగి జన్మించావో ఆ సమయమందే యేసు నిన్ను మృత్యువుని జయించే జీవితం ఇచ్చాడు. కనుక నీకు నిత్య మృత్యువు లేదు, నీకు నరకము లేదు. Now you are dead for carnal life. Now you are dead for the realm of carnal. Now you are dead to the religious realm. Now you are dead to the Christian realm. Now you are dead to the social realm. Now you are alive to the realm of spirit. Now your environment is with full of spirit. ఇప్పుడు నీ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశం యావత్తు కూడా ఆత్మతో నింపబడిన వాతావరణము నీకున్నది. ఆత్మతో నింపబడిన వాతావరణంలో నీవు ఇప్పుడు జీవిస్తున్నావు. Thou art dwelling in an atmosphere which is with full of holiness of the Lord. Your environment is with full of joy. Your environment is with full of holiness. అందరూ అనండి, లేకండి నిలబడండి. ప్లీజ్ స్టాండ్ అప్. అందరూ అనండి. మార్నింగ్, నూన్ and in the night, always the Spirit of God is in me. God is in me and the Lord Jesus is in me because I am living in the realm of spirit. Andaru anala, I am not ordinary. I am a special. I am a special species. I am a special species. I am born again. I live in exceptional life. I am not Christian. I am not Christian. I am not Baptist Christian. I am not Pentecost Christian. I am child of God. I am born again. I am renewed.
My nature is renewed. My mind is renewed. My character is renewed. My life is renewed. I am a different man. I am a special man. I am a man in the Lord. Lord is in me. I am in Him. We are in each other. I am not alone. I am in the Lord. Lord is in me. I am grateful to Him. I am now walking in the realm of spirit. Thank you, Lord. Now sit down. You are hearing the realm of spirit. పరిశుద్ధాత్మ సామ్రాజ్యమును గురించి 8వ పాఠం మీరు ఇవాళ విన్నారు. ఇంత పెద్ద పాఠం మీకు ఎవడు ఇండియాలో చెప్పలేడు. పరిశుద్ధాత్మ గలవాడే చెప్పగలడు. ఇట్స్ ఎ వెరీ బిగ్ లెసన్. పార్ట్ నెంబర్ 8 you heard about the realm of spirit.